పెద్ద ఎత్తున ఇక్కడికి ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. అసలుకి ప్రవీణ్ మృతి చెందడానికి కారణం ఏంటి అన్న విషయం తెలియలేదు. ఖచ్చితంగా తమకి న్యాయం చేయాలి, మరొక వ్యక్తి ప్రాణం కోల్పోవద్దు అని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలుకి డిమాండ్స్ కాదు మేము చెప్పేది, ఒక ప్రాణం తీస్తే మరొక ప్రాణం తీయాలి, కఠినంగా శిక్షించాలి అని కాదు, మరొకరి ప్రాణం తీయకుండా ఉండాలి అంటే జస్టిస్ మాకు కావాలి అని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్ చెప్పండి, ప్రవీణ్ పగడాల ఒక పర్సన్ అని చెప్పే కన్నా కూడా ఒక కుటుంబ సభ్యుడు అని చెప్పడమే మిమ్మల్ని అందరినీ చూశాక అనిపిస్తుంది. ఏం చెప్తారు తన మృతి పట్ల? ప్రవీణ్ పగడాల గారు వారి సాక్ష్యము విన్నట్లయితే వారు చాలా యవన ప్రాయంలోనే వారు చాలా ఉద్వేగంతో కూడిన మనిషి. వారు చాలా కష్ట నష్టాలు చూసి ముందుకొచ్చిన వ్యక్తి. అయితే ఈరోజు ప్రవీణ్ పగడాల గారు ఈ లోకంలో లేరు అని, వారు తండ్రి సన్నిధికి చేర్చబడ్డారని ఒక విధంగా మేము సంతోషపడుతున్నాం. కానీ అదేవిధంగా క్రైస్తవ సమాజం పట్ల జరిగిన ఇట్టి చర్యను మేమందరము దిగ్భ్రాంతి చెంది ఉన్నాం. ఎందుకు అనగా ప్రవీణ్ పగడాల గారు సమాజానికి ఎంతో మేలు చేసిన వ్యక్తి. ఆయన అనేక మంది పిల్లలను తన ఇంట్లో పెట్టుకొని పెంచిన వ్యక్తి. దేవుడు తనకిచ్చిన 2 కుమార్తెలతో పాటు మరొక 12 మంది పిల్లలను కూడా వారు పెంచి పెద్ద చేసి వారిని ఉన్నతమైన స్థానంలో ఉంచిన వ్యక్తి కనుక అలాంటి మంచి చేయాలనే కదా మనకు దేశం నేర్పించింది. కాబట్టి ప్రవీణ్ పగడాల గారికి లేరు అని క్రైస్తవ సమాజం చాలా బాధలో ఉంది. అలాంటి మంచి నాయకులు, ప్రేమ కలిగిన వ్యక్తులు దేశం కోల్పోయిందని మేము భావిస్తున్నాం. ప్రవీణ్ పగడాల గారు ఒక వ్యక్తి అనే బదులు ఆయన ఒక ఉద్యమంలా పనిచేశాడు. దేశంలో యువత, చిన్న బిడ్డలు, స్త్రీలు ప్రతి ఒక్కరూ సస్యశ్యామలంగా ఉండాలని, చదువులో, విద్యలో అన్నిట్లో రాణించాలని బైబిల్ చెప్పిన మాట ఏంటంటే నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించమని దేవుని వాక్యం సెలవిచ్చింది కనుక పొరుగువారు కూడా క్షేమంగా ఉండాలని నిత్యము ప్రయాసపడిన వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు. అయితే వారు ఈ విధముగా ఈ లోకాన్ని వీడిపోవడము మా అందరికి ఎంతో బాధాకరం. కానీ ఈ సమయంలో క్రైస్తవ సమాజంగా, క్రీస్తును వెంబడించే బిడ్డలుగా మేమందరము కోరుకునేది ఒకటే, మీరు ఎక్కడ చూసినా క్రైస్తవులు ఎప్పుడు ఎవరి మీద అల్లరి చేయరు, గొడవ చేయరు. మేము కేవలము ప్రేమను పాటించే మతం, మేము ప్రేమను పాటించే వ్యక్తులము, ఇతరులను ప్రేమించే వ్యక్తులం మాత్రంగానే క్రైస్తవులను మీరు చూడవచ్చు. అయితే ప్రవీణ్ పగడాల గారి జీవితము ఒక సాక్ష్యముగా చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని చెప్పడానికి ఏమాత్రం సంకోచించము. మీరు కూడా మా పిలుపు ఏంటి అంటే దయచేసి క్రైస్తవ సమాజము, భారతదేశ ప్రతి ఒక్క పౌరుడు, ఎందుకంటే వారు భారతదేశపు ప్రగతి పట్ల కూడా వారు ఎంతో ప్రయాసపడినట్టుగా అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ, మనమందరము కలిసి వారి కుటుంబం గురించి, వారి 2 బిడ్డల గురించి, వారు పెంచిన అనాథ బిడ్డల గురించి, వారు చేసిన మంచి పనుల గురించి మనమందరము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. వీలైనంత వరకు పగద్వేషాలతో కాదు కానీ ప్రేమతో మన దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్దాం. భారతదేశము నిజంగా అన్ని మతాలు కలిసి ఒకరినొకరు ప్రేమగా చూసుకునే చక్కటి దేశము. ఇంత చక్కటి దేశము బహుశా ప్రపంచంలో ఎక్కడ లేదు. కాబట్టి ప్రవీణ్ పగడాల గారు ఇచ్చిన మంచి పిలుపు ఏంటంటే వారు మతాన్ని వెంబడించకండి, మానవత్వంను మీరు ముందుకు తీసుకొని వెళ్ళండి అని. ఇదే మాటలు యేసుక్రీస్తు ప్రభు వారు మాకు బైబిల్ గ్రంథాల్లో వారు ప్రకటించారు. ఆ మార్గంలో మేము నడవడానికి ఇష్టపడుతున్నాం. ఇంకా ప్రవీణ్ పగడాల్లాగా అనేక మంది చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాం, కానీ పొరుగువారిని ప్రేమించడం మాత్రం మేము ఆపము. పొరుగువారి గురించి ప్రార్థించడం మేము ఆపము. భారతదేశం రక్షణ పొందుకోవడము మా లక్ష్యము. ఎందుకంటే పాపాలు అంటే చాలామందికి తెలియదు. పాపాలు అంటే ఏంటంటే బైబిల్ కొన్ని మాటలు, చక్కటి మాటలు చెప్తుందండి. దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, పొరుగువారిది ఏది ఆశించొద్దని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెప్తూ ఉంది. ఈ మాటలను మాత్రమే క్రైస్తవులు ప్రకటిస్తూ ఉంటారు. అయితే కొంతమంది జీవితాల్లో బహుశా మీరు అది చూడకపోతే అది అందరూ పాటించలేరని మనం అనకూడదు. ఎందుకు అంటే మా పితరులు నేర్పిన మంచి మాటలు మాకేంటి అంటే ప్రేమలో ముందుకు సాగాలని. ప్రవీణ్ పగడాల గారు ఒక చక్కటి ప్రేమ చిహ్నంగా క్రైస్తవ సమాజానికి మిగిలిపోయారు. కాబట్టి మీరు వారి ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్దాం. వారి కుటుంబంతో మనం నిలబడదాం. సమాజంతో వారు చేసిన ఒప్పందాలను మనం కూడా ముందుకు తీసుకొని వెళ్దాం. ముందు పెద్దలు చెప్పినట్లుగా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులం మనమే ద్వేషించుకుంటూ మన బిడ్డలను మనం ముందుకు తీసుకొని వెళ్ళలేం. కాబట్టి రాబోయే తరానికి మేలు జరగాలంటే మనము ఈ మతం ముసుగులో నుండి బయటికి వచ్చి మానవత్వంలోనికి మనం రావాలి. ప్రేమలో మనం ముందుకు వెళ్ళాలి. ఈ దేశం పట్ల మనకున్న
ఆశను శ్రద్ధను మనమందరము దాన్ని ముందుకు చూపిస్తూ దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. ప్రత్యేకించి ప్రవీణ్ పగడాల గారి మృతి మా అందరికీ తీరని లోటు. వారు ఇచ్చిన పిలుపు ప్రేమించడానికి మేమందరము పాటించడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రవీణ్ పగడాల మృతి ఇప్పటికి కూడా మిస్టరీగానే మారింది. అసలు ఏం జరిగింది ఏంటి అన్నది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. కొంతమంది యాక్సిడెంట్ అంటున్నారు, మరి కొంతమంది కుట్రపూరితంగా తనని హతమార్చారు అంటున్నారు. అసలు ఏం జరుగుంటుంది అని ఒక ప్రవీణ్ పగడాలని చాలా దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా ఏం జరుగుంటుంది అంటే యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు అనుకుంటున్నారా, లేకపోతే తనకి గతంలోనూ చాలా ట్రెడ్ కాల్స్ వచ్చాయి, తనని బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్తున్నారు, ఏం జరుగుండొచ్చు? ప్రవీణ్ పగడాల గారి ప్రస్తుత అకాల మరణము అనేకమైన ఉద్రిక్తాలకు దారితీస్తూ ఉంది, అనేకమైన క్వశ్చన్స్కి దారితీస్తూ ఉంది. ఏంటి అంటే వారు సహజంగా యాక్సిడెంట్లో చనిపోయారా లేదా వారిని ఎవరైనా చంపేశారా అనేది. అయితే ఒక క్రైస్తవ పౌరుడిగా, భారతదేశ పౌరుడిగా న్యాయము చట్టం మీద మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఆ మరణం ఎలా జరిగిందనే దానికంటే ఒక వెలుగు ఇక లేదు అని మాత్రం మేము చెప్పగలుగుతాం, ఒక గొంతుక లేదని మేము చెప్పగలుగుతాం. అయితే జరిగినది ఏదైనానో, వారు ఎలా చనిపోయినను ఇంకా పోలీసు వారు, న్యాయం వారు వారి పని వారు చేస్తూ ఉన్నారు కాబట్టి వారి పనిలో మనం మాట్లాడడం సహజం కాదు. అయితే ప్రవీణ్ పగడాల గారు చనిపోతూ అనేక మందికి ఇచ్చిన పిలుపు ఏంటి అంటే జ్యోతుల వలె మనం వెలగాలని వారు ఇచ్చిన పిలుపు. కాబట్టి మరణము తప్పదు, మనందరికీ మరణం తప్పదు, ఒకరోజు అందరము చనిపోవాల్సిన వారమే. అయితే ఒక వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తి ప్రేమించిన దేవుని పట్ల ఆశ కలిగి ఇంతమంది సమూహం రావడం అన్నది ప్రవీణ్ పగడాల గారు వెంబడించిన యేసయ్యకే సాధ్యం. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం చేసే పనిని వారు చేయనివ్వండి మేము. ప్రవీణ్ పగడాల గారు చెప్పేటువంటి ఎన్నో వాక్యాలు ఎంతో మందిని ఆదర్శంగా మారుతూ ఉంటారు, వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కావచ్చు, లేకపోతే మెయిన్ మాధ్యమాల్లో వస్తూ ఉంటారని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది ప్రవీణ్ గారి మృతి గురించి వార్తలు రావడం చాలా బాధాకరమని చెప్పుకోవచ్చు. అసలుకి ఏం చెప్తారు మొత్తం యావత్ క్రైస్తవ సోదరిమణులు? ప్రవీణ్ పగడాల గారు వారు వాడిన గొంతుక బైబిల్లో ఉన్న ప్రేమ గొంతుక. ఇప్పుడు వారి పోస్టుల ద్వారా, వారి మెసేజ్ల ద్వారా ఆ గొంతుక వినబడదు అని మనం అనుకోవడానికి లేదండి. ఎందుకంటే వారు ప్రకటించింది స్వచ్ఛమైన దేవుని వాక్యం. కాబట్టి అలాంటి వాక్యము ప్రకటించే అనేక మంది క్రీస్తు ప్రేమికులు, క్రీస్తు విశ్వాసులు ఉన్నారు. ఆ ప్రేమను ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క ప్రేమ వాక్యాన్ని, నీతి వాక్యాన్ని వారు హుందాగా ప్రకటించారు. కాబట్టి అలాంటి చక్కటి ప్రేమ వాక్యాన్ని అనేక మంది ముందుకు తీసుకొని వెళ్తారని మేము గట్టి విశ్వాసంతో ఉన్నాము. చూస్తున్నాం ప్రవీణ్ పగడాల ఒక మెంబర్ కాదు, తన ఒక ఉద్యమకారుడు, ఎంతో మందికి స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి అని చెప్తున్నారు. ఒక్కొక్కరిగా ఇక్కడికి ప్రవీణ్ పగడాల మృతదేహానికి నివాళులు అర్పించడానికి వస్తున్నారు. వాళ్ళు ఉదయం నుంచి కూడా ఇక్కడికి చేరుకొని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ పగడాల మృతికి కారణమైనటువంటి వాళ్ళని ఎవరు అనేది త్వరగా ఐడెంటిఫై చేయాలి, వాళ్ళకి న్యాయం చేయాలి. ప్రవీణ్ పగడాల